ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శుక్రవారపు తోటలో సిరుల తల్లికి శుక్రవారాభిషేకం. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయంలో ఆధ్యాత్మిక ఉల్లాసం. వైకుంఠ ఏకాదశికి ముందస్తు కార్యాచరణతో పటిష్ట ఏర్పాట్లు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశం. తిరుమలలో టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్షా సమావేశం. విష్ణు సహస్రనామ పారాయణంతో మార్మోగిన సప్తగిరులు. తిరుమల క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాల శోభ. నృసింహావతారంలో శ్రీ సీతారామచంద్ర స్వామి అభయప్రదానం. భద్రాచలంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు. శుక్రవార శుభవేళ సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి సుగంధ ద్రవ్యాలలో శోభాయమానంగా శోభిల్లారు. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుచానూరు క్షేత్రంలోని శుక్రవారపు తోటలో హరిపట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారాభిషేకాన్ని శోభాయమానంగా నిర్వహించారు. అదేవిధంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఊంజల సేవ, తిరుచి సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుచానూరు క్షేత్రంలో ప్రతి శుక్రవారం లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారికి నిర్వహించే శుక్రవారాభిషేకం భక్తులకు అలౌకికమైన ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ క్రమంలో శుక్రవారపు తోటలో పూల తోరణాలతో తీర్చిదిద్దిన చక్కటి వేదికపై అలమేలు మంగమ్మను వెంచేపు చేసి అర్చకులు పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. హరిదేవేరిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి భక్తులు ముగ్ధులయ్యారు. వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా. వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా. వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా. వచ్చెను అలమేలు మంగా, వచ్చెను అలమేలు మంగా. చేది విటీలు పూని, బంగారు చేది విటీలు పూని. శృంగారవతులు వేవేలో రాగా బంగారు చేది విటీలు పూని. శృంగారవతులు వేవేలో రాగా రంగైన విల్జామరలు వీవా. రంగైన విల్జామరలు వీవా. మాంగళ్యలీల సొంపగు జవరాలు. అదేవిధంగా తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసలితున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేషంగా ఊంజల సేవను నిర్వహించారు. బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేదమంత్రాలు,
మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆండాళ్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 10 నుండి 19వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్న దృష్ట్యా అందుకు అనుగుణంగా ముందస్తు కార్యాచరణను రూపొందించుకుని అమలు చేస్తోంది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలపై శుక్రవారం మరోసారి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీవారి భక్తులకు జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు సులభతరంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులకు ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ భవనంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు ఎం గౌతమి, వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, ఇతర అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తిరుపతి, తిరుమలలో ఎస్ఎస్బి టోకెన్ల జారీ, వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారి ఆలయంలో కైంకర్యాల నిర్వహణ, భక్తుల భద్రత, దర్శనం, వసతి, పార్కింగ్ సౌకర్యాలు, ట్రాఫిక్ నిర్వహణ, అన్నప్రసాదం, ఇతర ప్రధాన అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా విచ్చేసే భక్తకోటికి వివిధ పార్కింగ్ ప్రాంతాలను కేటాయించడం ద్వారా ట్రాఫిక్ నిర్వహణకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి ముఖ్యాంశాలతో సమగ్ర మాస్టర్ డాక్యుమెంట్ను రూపొందించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవోకు అదనపు ఈవో వివరించారు. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశికి ప్రసిద్ధ మైసూరు దసరా ఉత్సవాలలో విద్యుత్ దీప అలంకరణలు చేసే నిపుణులు తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా విద్యుత్ అలంకరణలు చేయనున్నారని ఈవో వివరించారు. అదేవిధంగా ప్రత్యేకమైన పౌరాణిక పాత్రలతో కూడిన పూల అలంకరణలు చేయనున్నారని ఈవో జె శ్యామలరావు తెలియజేశారు. తిరుమల శ్రీవారి ఆలయ 4 మాడ వీధులు విష్ణు సహస్రనామ పారాయణం, చతుర్వేద పారాయణాలతో భక్తి చైతన్యంతో వెల్లివిరిశాయి. ప్రతి ఏటా పవిత్ర ధనుర్మాసంలో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద పాఠశాలలో ధనుర్మాస ఉత్సవాలు శ్రీవ్రతంను వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా భోగి పండుగ ముందుగా వచ్చే శుక్రవారం ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో విద్యార్థులు శ్రీవారిని దర్శించుకుని పారాయణం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ధర్మగిరి వేద పాఠశాల పండిత బృందం విద్యార్థులు సుబద్ధం ప్రవేశ మార్గం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ మాడ వీధులలో విష్ణు సహస్రనామ పారాయణం, చతుర్వేద పారాయణం, పంచసూక్త పారాయణాలను నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పారాయణలతో సప్తగిరులు మార్మోగాయి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం తిరుమల తిరుపతి దేవస్థానములు ధర్మగిరి మేమందరం కూడాను అధ్యాపకులు విద్యార్థులు అందరం కలిపి శ్రీవారి యొక్క పరమానుగ్రహంతో ధనుర్మాసోత్సవం సందర్భంగా ఈ రోజున అందరం కలిసి శ్రీవారిని దర్శించి లోకక్షేమాన్ని శ్రీవారి యొక్క దివ్య సాన్నిధ్యంలో మనం అందరం కూడా ప్రార్థించి ఈనాడు 4 మాడ వీధులలోనూ కూడాను ప్రదక్షిణం చేస్తూ ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేదములోని మంత్రములు, విష్ణు సహస్రనామ స్తోత్రాది పారాయణలు, పంచసూక్తాలు ఇవన్నీ కూడా చేసి శ్రీవారి యొక్క అనుగ్రహంతో లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని ప్రార్థించడానికి మహాద్వారం ముందు మేమందరం కూడా సన్నద్ధులమై ఉన్నాం. తూర్పు మాడ వీధి అంటే ఋగ్వేద స్వరూపమే. ఎందుకనే వేదములు ఆ పరమాత్మను వేదవేద్యుడైనటువంటి శ్రీవారిని ఎల్లప్పుడూ కూడా పరివేష్టించి ఉంటాయి. అందుకనే పరమాత్మ వేదవేద్యుడు, వేదముల చేతనే తెలియబడతాడు. వేదములు కాకపోతే పరమాత్మని తెలుసుకోవటం కష్టము అని వేదమంత్రములే స్వయంగా చెప్తున్నాయి. నా వేద విన్మను తేతం బృహంతం అని. అందుకనే వేదవేద్యుడైనటువంటి ఆ పరమాత్మే రాముడుగా కృష్ణుడుగా ఆవిర్భవించాడు. కలియుగంలో మనందరినీ కూడాను రక్షించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా ఆవిర్భవించారు. కాబట్టి వారి యొక్క దివ్య సమక్షంలో ఋగ్వేద స్వరూపమైనటువంటి ఈ తూర్పు మాడ వీధిలో మనం పారాయణ ఆరంభిస్తాం. విద్యార్థులు అధ్యాపకులు మేమందరం కూడా కలిసి. అలాగే దక్షిణ మాడ వీధి అంటే యజుర్వేద స్వరూపం. ఆ మాడ వీధిలో కూడా పారాయణ కొనసాగిస్తూ అక్కడి నుంచి పశ్చిమ మాడ వీధి అంటే సాక్షాత్తు సామవేద స్వరూపం. సామవేదం అంటే చాలా గొప్పది అని
వేదముల్లో సామవేద స్వరూపం నేనే అని కూడా పరమాత్మ వేదానాం సామవేదోస్మి అని చెప్పారు. అమ్మవారు కూడా సామగాన ప్రియాయై నమః అని అమ్మవారు కూడా సామగానానికి ఎంతో ఆనందిస్తూ ఉంటుందట. కాబట్టి ఆ విధంగా సామవేద స్వరూపమైనటువంటి ఆ పశ్చిమ మాడ వీధిలో ఈ ప్రదక్షిణం చేస్తూ వేదమంత్రములు ఈ పారాయణలు అన్నీ కూడా కొనసాగిస్తూ తర్వాత ఉత్తర మాడ వీధికి చేరుకుంటాం. ఉత్తర మాడ వీధి అంటే అథర్వవేదం. అథర్వవేద స్వరూపమైన ఉత్తర మాడ వీధిలో కనుక మనం ప్రదక్షిణం చేస్తూ వేద మంత్రాలు పారాయణ చేసినట్లయితే సకల విధమైనటువంటి శాంతి పుష్టి లోకానికి కలుగుతుంది. ఆ విధంగా మళ్ళా మహాద్వారం వద్దకు వచ్చి శ్రీవారిని ఇక్కడి నుంచి మేము దర్శనం చేసుకుని లోకక్షేమాన్ని ప్రార్థించి ఈ కార్యక్రమాన్ని ఇవాళ మేము పూర్తి చేస్తాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలోని పవిత్ర తీర్థాలు, ఉప ఆలయాల నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై టీటీడీ ఈవో జె శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో పలు అంశాలపై ఈవో మాట్లాడారు. ఆకాశగంగా, పాప వినాశనం, చక్రతీర్థాల్లో పార్కింగ్, లైటింగ్, పచ్చదనం, క్యూలైన్లు, సూచిక బోర్డులు, ఉపాలయాలలో ప్రసాద దిట్టం, పలు నిర్మాణ పనులపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో టీటీడీ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, కళ్యాణకట్ట డిప్యూటీ ఈవో వెంకటరామయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. దశావతారాలలో విశిష్టమైన నృసింహావతారంలో భద్రాద్రి రామయ్య తండ్రి భక్తులకు దివ్యంగా అభయప్రదానం చేశారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలతో ప్రకాశిస్తోంది. ఈ క్రమంలో శ్రీరామచంద్రమూర్తి ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో అర్చకులు స్వామివారికి సకల బంగారు రత్నాభరణాలు, పూలమాలలతో నృసింహావతారంలో అలంకరణ చేసి దేవేరుల సమేతంగా మండపంలో కొలువు తీర్చారు. షోడశోపచారాలను నిర్వహించిన అనంతరం స్వామివారికి ధూపదీప నివేదనలు సమర్పించి మహామంగళ హారతులు సమర్పించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నేపథ్యంలో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జారీ చేయనున్న సర్వదర్శనం టోకెన్ కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈఓ ఎం గౌతమి అధికారులకు సూచించారు. తిరుపతిలోని పరిపాలనా భవనంలో శుక్రవారం జేఈఓ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ గౌతమి మాట్లాడుతూ టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆదేశాల మేరకు అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు చేయాలని గౌతమి సూచించారు. జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం టోకెన్ల జారీకి చేపట్టాల్సిన సన్నాహాలలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని ఆదేశించారు. తిరుపతిలోని ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, బైరాగపట్టణలోని రామానాయుడు పాఠశాల, ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోణలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమలలోని బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేపట్టాలన్నారు. టీటీడీ ఇంజనీరింగ్, విజిలెన్స్, సాంకేతిక సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ ఏడాది భక్తులకు ఫోటోలతో కూడిన దర్శన టికెట్లను జారీ చేయనున్న నేపథ్యంలో ఆధార్ కార్డులను క్రోడీకరించే సమయంలో సాంకేతిక సమస్యలు రాకుండా ఐటీ విభాగం మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుండి 1,20,000 టోకెన్ల జారీకి చర్యలు చేపట్టాలన్నారు. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 91 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు, మొత్తం 94 కౌంటర్లలో టోకెన్లు మంజూరు చేస్తున్న నేపథ్యంలో టీటీడీలోని సంబంధిత విభాగాలు సమిష్టిగా పనిచేయాలన్నారు. జనవరి 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లో జారీ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, బ్యారికేడ్లు, షెడ్లు, భద్రత, త్రాగునీరు, మరుగుదొడ్లు తదితర పనులను సకాలంలో పూర్తి చేయాలని జేఈఓ గౌతమి అధికారులకు ఆదేశించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుప్పావడ సేవను భక్తిరసభరితంగా నిర్వహించారు. ఆలయంలో విశేషంగా జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా అర్చకులు తొలుత గర్భాలయంలో స్వామివారికి నిత్యారాధనలు జరిపారు. తరువాత ఆలయ ప్రాంగణంలో 150 కేజీల పులిహోరతో తిరుప్పావడ సేవను సంప్రదాయ శోభితంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై
ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లాలోని ప్రసిద్ధ శ్రీగిరిలో గిరి ప్రదక్షిణోత్సవం ఘనంగా జరిగింది. ఇక్కడ కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణోత్సవం నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరణ చేసి ప్రత్యేక అర్చనలు జరిపారు. తరువాత సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి పసుపు కుంకుమ పుష్పాలతో పూజలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లను పల్లకిపై కొలువదీర్చి భాజా భజంత్రీల నడుమ గిరి ప్రదక్షిణోత్సవం నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ కొత్తపేటలో కొలువైన శ్రీ విజయ గణపతి దేవాలయంలో చక్రస్నాన మహోత్సవం వేడుకగా జరిగింది. ఆలయంలో నెలవైన శ్రీ సుదర్శన స్వామివారికి ప్రత్యేక ఉత్సవాలను కనుల పండుగగా జరిపారు. ఉత్సవాల్లో చివరి రోజున గోవింద దీక్ష స్వీకరించిన భక్తుల సమక్షంలో చక్రస్నానం నిర్వహించారు. సుదర్శన చక్ర తాల్వార్కు అర్చనలు నిర్వహించిన అనంతరం గంగాళంలో నింపిన పవిత్ర జలాలలో చక్రస్నానం నిర్వహించారు. ఆపై ఆ పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తోళక్కం కార్యక్రమాన్ని కమనీయంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఆదిశేష వాహనంపై సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువుదీర్చారు. ప్రత్యేక పీఠంపై నమ్మ ఆల్వార్ను వేంచేపు చేసి శ్రీ వైష్ణవులు వేద పండితులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. నల్గొండలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆండాల్ తల్లికి సార సమర్పణ కార్యక్రమాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. గర్భాలయంలో శ్రీనివాసునికి నిత్యార్చనలు పూర్తయిన తరువాత నివేదన హారతులు సమర్పించారు. ఆపై ఆండాల్ తల్లి సన్నిధిలో భక్తులు సమర్పించిన పసుపు కుంకుమ చీర గాజులు పుష్పాలు మధుర పదార్థాలను ఉంచి పూజలు చేశారు. ఆపై సారెను ఆండాల్ తల్లికి సమర్పించి హారతులు సమర్పించారు. ఓరుగల్లు వాసుల కల్పతరువుగా కటాక్షిస్తున్న శ్రీ పద్మాక్షీదేవి అమ్మవారు సుగంధ ద్రవ్యాలలో పరిమళించారు. ధనుర్మాసం శుక్రవారం సందర్భంగా వరంగల్లో నెలవైన శ్రీ పద్మాక్షి అమ్మవారికి అర్చకులు అభిషేకం నిర్వహించారు. పంచాక్షరీలలో ఒకరుగా అనుగ్రహిస్తున్న అమ్మవారికి అర్చకులు పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం జరిపారు. తరువాత అమ్మవారిని సుందరంగా పుష్పాలు ఆభరణాలతో అలంకరించి హారతులు సమర్పించారు. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్త గోప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు పసుపు చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సకల ఆభరణాలు పుష్పాలతో సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో కళ్యాణ వెంకటేశ్వరుడు దేవేరులతో కూడి తిరుచిపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు.
కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న నగిరిలోని శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయంలో ధనుర్మాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిత్యం స్వామివారికి నిర్వహిస్తున్న తిరుప్పావై పాసుర పారాయణంలో భక్తులు పాల్గొని తరిస్తున్నారు. నిత్యార్చనలు పూర్తయిన తరువాత అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపారు. ఆపై భక్తులు దీపారాధన జరిపి తిరుప్పావై పాసుర పఠనం చేసి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అన్నదానం విరాళానికి సంబంధించి హుండీని ప్రారంభించారు. అన్నదానం కొరకు విరాళం అందజేయాలనుకునే భక్తులు ₹1 నుండి ₹999 వరకు అందజేయవచ్చు. మొబైల్ ఫోన్ ద్వారా బార్కోడ్ను స్కాన్ చేసుకుని అన్నదానానికి విరాళం అందజేసే సౌకర్యాన్ని ఆలయంలో టీటీడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ప్రారంభించారు. ఇక కడప నగరంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారి ఆలయంలో అభిషేకం, చండీ హోమం కన్నుల పండుగ జరిగాయి. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఆభరణాలు, పుష్పాలతో చూడచక్కటి అలంకరణ చేశారు. శ్రీచక్రానికి కుంకుమార్చన జరిపారు. ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ, చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సింహపురి క్షేత్రాధీశుడు తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారు కోదండరాముని అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. ఆలయంలో నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాల్లో 3వ రోజున అర్చకులు విశేష బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో స్వామివారికి కోదండరాముని అలంకరణ చేసి పల్లకిపై కొలువుదీర్చారు. ప్రత్యేక అర్చనలు నిర్వహించిన అనంతరం పూజలు జరిపి మంగళహారతులు సమర్పించారు. ఆపై భాజా భజంత్రీల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అదేవిధంగా నెల్లూరు మూలాపేటలో కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారు వైకుంఠనాథుని అలంకరణలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఆలయంలో విశేషంగా జరుగుతున్న అధ్యయనోత్సవాల్లో భాగంగా అర్చకులు గర్భాలయంలో మూలమూర్తులకు ఆరాధనలు జరిపి అనంతరం రుక్మిణి సత్యభామ సమేత స్వామివారికి సకల సుందరంగా అలంకరణలు చేశారు. స్వామివారిని వైకుంఠనాథునిగా పల్లకిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక సౌరభాలతో పరిమళించింది.
స్థానిక శ్రీ వెంకటేశ్వర భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ చెన్నకేశ్వర స్వామివారికి అన్నకూట మహోత్సవం మంగళకరంగా జరిగింది. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య మంగళమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై అర్చకులు షోడశోపచారాదులతో సేవించి ఆగమ కైంకర్యాలతో ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని వారుగా పోసి దీపాలను వెలిగించి అన్నకూటోత్సవాన్ని నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.